ముందుగా మనం ఈ వార్తలోకి వెళ్లే కన్నా ముందు నాకు ఈ వార్త చదివినప్పుడు ఒక పాట గుర్తొచ్చింది. ఏంటంటే ఈ రిజిస్ట్రార్లు కానివ్వండి, అధికారులు వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని హరిహర వీరుమలలో ఒక పాట ఉంటుంది, కొల్లగొట్టినారు రో అని. సో వీళ్ళందరిపైన పాట పాడొచ్చు. ఏంటంటే ఎవరైతే అక్రమంగా సంపాదిస్తున్నారో, అందరినీ కాదు, ఎవరైతే అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నారో ఈ పాట కూడా వాళ్ళందరికీ అంకితం. ఏంటంటే కొల్లగొట్టినాడు రో రిజిస్ట్రేషన్లన్నీ చేసి కోట్లు కొట్టినారు రో. ఎవరంటే రిజిస్ట్రార్లు, ఇంకా రియల్ మాఫియా వాళ్ళందరూ కూడా భూదాన్ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అక్రమంగా వీళ్ళందరికీ ఇచ్చేస్తా ఉన్నారు. బ్యాగు పెట్టు, సంతకం పెట్టు, అంతే అట్లా నడుస్తున్నది. సో మనం చూసుకున్నట్లయితే మోకిల, కొల్లూరు, కూకట్పల్లి, ఆదిబట్ల ఏడ చూసుకున్నా కూడా ఈ భూదాన్ భూములకు సంబంధించి ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రియల్ మాఫియా నడిపించుకుంటూ అక్కడ విల్లాలు కానివ్వండి, బిల్డింగ్లు అన్ని కట్టి అక్రమంగా అమ్మేస్తా ఉన్నారు. కోట్లు మంచిగా సంపాదించుకుంటున్నారు. సో దానికి సంబంధించి మన నేటి జాతిలో ఒక వార్త వచ్చింది. రియల్ రాబందుల చేతుల్లోకి భూదాన్ భూములు. పెద్ద మనుషులు వెనకాల అధికారులు పైసలు వటుడు, గిఫ్ట్లు ఇచ్చుడు, భూదాన్ భూములు మొత్తం ఆక్రమించుడు. అక్రమ రిజిస్ట్రేషన్లు అని తెలిసి రిజిస్ట్రేషన్లు చేస్తున్న రిజిస్ట్రార్లు. మరి ఎవరు ఆ పెద్ద మనుషులు? రియల్ ఎస్టేట్ వ్యాపారుల కొత్త రకం మోసాలు. ప్రభుత్వ ప్రైవేటు భూదాన్ భూములపై ముఠాల కన్ను. అధికారులతో కుమ్ముక్కై ముఠాల ఆగడాలు. కొత్త ఎత్తులతో రియల్ మాఫియా. రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా వాళ్ళదే హవా. వందల ఎకరాలలో అన్యాక్రాంతమైన భూదాన్ భూములు. కన్నెత్తి చూడని అధికారులు. ఎందుకు ఎత్తి చూస్తారు వాళ్ళు? ఆల్రెడీ అన్ని కోట్లు ముట్టినాక. నిబంధనలకు విరుద్ధంగా భూదాన్ భూమి లావాదేవీల విక్రయ దస్తావేజులకు ఆ సబ్ రిజిస్ట్రార్ అనుమతులు. మరి ఎవరు ఆ సబ్ రిజిస్ట్రార్ అనేది కూడా మనకు త్వరలో తెలుస్తుంది. నకిలీ ఎన్ఓసీలను సృష్టించి రెవెన్యూ రికార్డులలో పట్టా భూములుగా మారుస్తున్న రిజిస్ట్రార్లు. భూదాన్ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్లు. రియల్ మాఫియాలో వెలిసిన వెంచర్లు. నేటి రాత్రి స్టింగ్ ఆపరేషన్ లో విస్తుపోయే నిజాలు త్వరలో వెల్లడి. పెద్ద మనుషులు, రిజిస్ట్రార్లు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినరు. మరి ఎవరు వాళ్ళందరూ కూడా మనం త్వరలో తెలుసుకుందాం. ఈ రోజు అధికారులందరూ కూడా ఎట్లయినరు అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒక్కొక్కరు దొరికినప్పుడు, ఏసీబీకి దొరికినప్పుడు ఒక్కొక్కరి ఇంట్లోకి వెళ్ళి ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు వస్తున్నాయో ఏందో కూడా మనం చూసినాం. మనం వీళ్ళందరినీ కలుపుకున్నట్లయితే ఒక పొలిటికల్ పార్టీని కూడా నడిపే అంత సత్తా వీళ్ళకున్నది. నిజంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక పొలిటికల్ పార్టీని నడిపే సత్తా వీళ్ళకున్నది. ఒక్కొక్కరి దగ్గర 200 కోట్లు, 500 కోట్లు, 700 కోట్లు దొరికిన దాఖలు కూడా ఉన్నాయి. మరి అంతగానం ఉన్నప్పుడు ఆడ మనం బీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ ఫండ్ చూసుకుంటేనే 1500 కోట్లు. ఇట్లాంటి వాళ్ళని ఒక 5 మంది అధికారులను తీసుకొచ్చి పెట్టినాం అనుకోండి, ఇక పార్టీ ఫండ్ కూడా అవసరం లేదు, వాళ్ళే పెట్టుకుంటారు ఎలక్షన్ ఖర్చు అంతా. మమ్మల్ని కాపాడండి, ఎలక్షన్ ఖర్చు అంతా మేమే పెట్టుకుంటాం. ఇక కొంతమంది ఏంటంటే ఎమ్మెల్యే టికెట్లు కూడా అడుగుతా ఉన్నారు. అట్లున్నది అధికారుల అది. సో అదే అంటున్నా. మరి దీనికి సంబంధించి ఆల్రెడీ వీళ్ళు రంగారెడ్డి మెయిన్గా చిన్న జిల్లాలని, చిన్న జిల్లాలు పెద్ద జిల్లాలని ఏం లేదు కానీ రంగారెడ్డిలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లక్కీ పర్సన్స్ అన్నట్టు. జాక్ పాట్ కొట్టినని అంటారు కదా, అట్లుంటది. ఆడ వస్తే చాలు, ఇక ఒక్క 5-6 నెలలు చేసినా చాలు, కోట్లు సంపాదించుకున్నట్టే ఇక వాళ్ళందరూ కూడా. సో ఈ భూదాన్ భూములకు సంబంధించి ఎవరెవరు రియల్ మాఫియా నడిపిస్తున్నారు, ఏ అధికారులు అది ఇల్లీగల్ అని తెలిసినా కూడా, చెయ్యరాదు అని తెలిసినా కూడా ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఎట్లా ఏం చేస్తున్నారు ఏందనేది కూడా మొత్తం మన నేటి తాతలో వస్తుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కు అప్డేటెడ్గా ఉండండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వైభవలక్ష్మి బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబరాలు. ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా, పబ్బమైనా, ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.